హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్లో అంటే వ్యవస్థలు ఎంత దారుణంగా నిర్వీర్యమైపోయినో చెప్పే ఘటన ఇది. జనరల్గా ఇంటి పన్నులు, మున్సిపల్ శాఖ, ఇవన్నీ రెవెన్యూ శాఖ ఇవి వసూలు చేయాలి అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన తతంగం. కానీ ఇదంతా పక్కకు పోయి వాళ్ళ పేరుతో, వాళ్ళ ప్రతినిధుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులు ఇల్లు తిరుగుతూ పన్నులు వసూలు చేసేదానికి ఇష్టారీతిన వ్యవహరిస్తూ, భయపెడుతూ, బెదిరింపులకు గురి చేస్తూ వసూలు చేస్తున్నారంట. ఆ డబ్బులను కూడా సొంతానికి వాడుకుంటూ ఇక ఇట్లా కార్యకర్తలకు సంపద సృష్టి చేస్తూ ఉన్నారు. దీన్ని దోపిడీ అనుకోవద్దు మనం. టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఓటేసారో వాళ్ళందరికీ సంపద సృష్టించేందుకు తీసుకొచ్చిన ఒక కొత్త ఈక్వేషన్ అన్నట్టు. ఈ వార్త ప్రకాశం జిల్లానికి చెందింది. ఒకసారి చూడండి. పంచాయతీలో దోపిడీ, పన్నుల వసూల పేరుతో నగదు స్వాహా, పర్యవేక్షణ అధికారులే సూత్రధారులై. సో అధికారులు ఏమన్నా మరి వాళ్ళ అంత బిజీగా ఉన్నారా? వాళ్ళు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఈ వసూళ్లకు పాల్పడడం ఏంది? వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి తాడిదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడని దోపిడీ చేయడానికి పంచాయతీ అధికారులే మోసం చేస్తూ వారు నియమించిన ప్రైవేటు వ్యక్తులు పన్నుల పేరుతో వసూలు చేసిన సొమ్ము తీసుకొని హుడాయిస్తూ దొరికిన ఘటన మండలంలో ప్రకాశం జిల్లాలోని వర్ధినేనిపాలెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కార్యదర్శి మండల పంచాయతీ విస్తరణ అధికారి గ్రామంలో ఇంటి పన్నుల పేరుతో దోపిడీకి పక్కా స్కెచ్ చేసి నిబంధనలకు పాతరేసి సంతనూతలపాడు మండలం తక్కెలపాడు గ్రామానికి చెందిన దాసరీలను పన్ను వసూలు పేరిట గ్రామంలో బిల్లులపై సంతకాలు లేకుండానే వసూలు చేయటకు నియమించారు. మొదట వసూలు చేసిన 2200 కార్యదర్శికి అందజేసిన పన్ను వసూలు చేసిన వ్యక్తులు సంతకాలు లేకుండా వసూలు చేయమనడం దోపిడీ అని తెలిసి కూడా తర్వాత వారం రోజుల పాటు ఆ వసూలు చేసిన సొమ్మును రికవరీ చేసుకోకుండానే ఉడాయించిన ఉదంతం అనమాట ఇదంతా. ఇదొకటైతే గ్రంథాలయం పేరుతో 1479 రూపాయలు. అసలు ఆ ఊర్లో లైబ్రరీనే లేదు. లేని గ్రంథాలయానికి గ్రంథాలయ పన్ను వసూలు చేస్తున్న ఇంకొక దిక్కుమాల నిర్ణయం అనమాట. సో ఎక్కడైనా ప్రభుత్వం, ప్రజలు మధ్యలో మీడియేటర్లు ఎందుకు? సరే, ఆ పెట్టుకున్న వాళ్ళైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా అయి ఉండాలి, లేదంటే అఫిలియేటెడ్ ఉద్యోగులైనా అయి ఉండాలి. అట్లా కాకుండా ఎవడో కోన్కిస్కా గొట్టంగాడిని రెవెన్యూ శాఖ అధికారులు ఇట్లా నియమించి ఇల్లు తిప్పి పన్ను వసూలు చేయని చెప్తారా? ఎంత పెద్ద క్రైమ్ ఇది. సరే, ఈ వార్త వెలుగులోకి వచ్చింది కదా. ఈ అధికారులను, ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులను ఎవడైతే నియమించుకున్నాడో వాళ్ళను ఏరేసే అవకాశం ఉంటుందా? ఇట్లాంటి వాళ్ళను ఇంకా ఎంతమంది ఉన్నారో గుర్తించి చర్యలు తీసుకునే దమ్ము ఈ కూటమి సర్కార్కు ఉందా? లేదు, ఇంకా మా పార్టీ విధానం ఇదే, మా ప్రభుత్వ విధానం ఇదే, కూటమి సర్కారు పాలన తీరు ఇట్లనే ఉంటుందని చెప్పదలుచుకున్నారా? అసలు ఎంత దుర్మార్గం. లేని గ్రంథాలయానికి ఊర్లో అసలు గ్రంథాలయమే లేని చోట గ్రంథాలయ పన్ను పేరుతో వసూలు చేస్తూ ఉన్నారంటే ఇంకా చూడండి. దీన్నే అనాలన్నమాట సంపద సృష్టి, విజనరీ అని. సో ఇంకా అప్పట్లో ఔరంగజేబు, తర్వాత ఇక్కడ నిజాం రజాకార్ పాలనలో జుట్టు పన్ను, ఇంకా ఏవేవో రకరకాల పన్నులు విధించి పన్నుల పేరుతో ఎట్లా పిన్నుకున్నా ఉన్నారో చూసారు కదా. అది చరిత్ర. ఈ జనరేషన్ ఎప్పుడు చూడలే. కానీ ఇవన్నీ ప్రభుత్వం పేరుతో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం పేరుతో వసూలు చేస్తున్న దందాలు ఇవన్నీ. వీటికి ఏం సమాధానం చెప్తారు? సంవత్సరం అయింది ఈ తీర్పు, అంటే 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చి ఒక ప్రభుత్వాన్ని, మంచి సంక్షేమం, మంచి విద్యా వైద్యం, గడప గడపకు ప్రభుత్వాన్ని తెచ్చి ఇచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకుని ఇంకా అంతకు మించి ఏదో చేస్తారని తెచ్చుకున్న ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలు ఇవన్నీ. ప్రజలకు ఇవన్నీ అర్థమైతలేవు అనుకుంటే ఇలా పొరపాటే. కానీ చూద్దాం దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.